హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు స్పెషల్ స్ట్రాటజీ, ఇదొక డిఫరెంట్ మూవింగ్ యావరేజ్. లాస్ట్ టైం వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ చేసినప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఈ మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ ఇది ఎలా వర్క్ అవుతుంది. సో రెగ్యులర్గా అన్ని మూవింగ్ యావరేజ్ అందరికీ తెలిసినవే. అంటే లైక్ ఎలాగో మనం మార్కెట్లో చూస్తున్నప్పుడు, మన మార్కెట్ మూమెంట్ జరుగుతున్నప్పుడు మనకి ఏంటి, ప్రతి ఒక్క క్యాండిల్ని మనం చూస్తున్నాము, ఎదుటి వ్యక్తి చూస్తున్నారు, మార్కెట్లో ఉన్న ట్రేడ్ చేస్తున్నామంటే ప్రతి ఒక్క క్యాండిల్ని చూస్తున్నాం కదా. అండ్ అలాగే ప్రతి ఒక్క మూవింగ్ యావరేజ్ ఇంకేదేదో సూపర్ ట్రెండ్ అని ఏదో ఒక స్ట్రాటజీ వాడుతూనే ఉంటారు. మ్యాగ్డీ చూస్తుంటారు, ఓకే, RSA చూస్తుంటారు. కానీ కొన్ని రెగ్యులర్గా అందరూ చూసే దగ్గర ఎక్కువ బయింగ్ రావడం, ఎక్కువ సెల్లింగ్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటుంది కదా. అలా కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినవి వర్క్ అవ్వాలంటే వర్క్ అవుతాయి, కొంచెం దానికి మాడిఫికేషన్ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న మార్కెట్కి. లాస్ట్ టైం మీకు హల్ మూవింగ్ యావరేజ్ గురించి చెప్పాను కదా, అది సూపర్గా పనిచేస్తుంది. మీరు కరెక్ట్గా దాన్ని యూజ్ చేయడం రావాలి, అది ఎలా వాడాలి అనేది చూడాలి. అలాగే అది విక్స్ 14 అబౌవ్ ఉన్నప్పుడు వాడమని చెప్పాను ఖచ్చితంగా. అందులో నేను వీడియోలో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. అందులో ఏంటి అంటే 50 పాయింట్స్ అన్నాను కదా, అది స్పాట్లో కాదు, 50 పాయింట్స్ మీకు ప్రీమియంలో వస్తుంది. హల్ మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే క్రాస్ అయిందో 50 పాయింట్స్ అనేది ప్రీమియంలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి, ప్రీమియంలో వస్తుంది. సో ఆ స్ట్రాటజీ అంత స్ట్రాంగ్గా ఉన్నది కాబట్టే దానికి దమ్మున్న స్ట్రాటజీ అని పేరు పెట్టాం. ఇప్పుడు వచ్చేసి ఈ స్ట్రాటజీ ఏంటి, ఈ 3 మూవింగ్ యావరేజ్ కనుక మీరు చూసారంటే ఈ మూడింటిని 50 అండి. ఈ 3 మూవింగ్ యావరేజ్ పీరియడ్ వచ్చేసి 50. ఇందులో SMA ఉంది, EMA ఉంది, ఇంకొక డిఫరెంట్గా ఉంది. సో ఈ మూవింగ్ యావరేజ్ మనకు వాడడం వల్ల ఇప్పుడు రెగ్యులర్ మూవింగ్ యావరేజ్ కంటే ఇది ఎలా వర్క్ అవుతుంది. ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ 15 మినిట్స్లో చూసుకున్నాను. ఇది చూడండి, ఒక మూవింగ్ యావరేజ్ ఫస్ట్ ఈ 3 ఒకే చోట క్రాస్ అయినప్పుడు ఎలా వెళ్ళింది ఇక్కడ చూడండి. ఇది పైకి వెళ్ళిన తర్వాత ఈ 2 మూవింగ్ యావరేజ్కి మాత్రం స్టాప్ లాస్ హిట్ అయింది, కానీ ఈ మూవింగ్ యావరేజ్కి మాత్రం స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ఇది చూడండి, ఈ మూవింగ్ యావరేజ్ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైతే కిందికి వచ్చిన తర్వాత ఈ మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయిన తర్వాత మీరు చూడండి, ఇంకా ఈ మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళలేదు. ఇక్కడ చూడండి, ఈ 2 మూవింగ్ యావరేజ్కి వర్క్ అయింది, కానీ ఈ మూవింగ్ యావరేజ్ కిందికి మాత్రం మార్కెట్ రాలేదు. ఈ 2 మూవింగ్ యావరేజ్కి దగ్గర ఉంది, కానీ ఈ మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇలా మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంది, కానీ ఈ 2 ఫెయిల్ అయినాయి, కానీ ఇది ఫెయిల్ అవ్వలేదు. ఓకే, ఇది 5 మినిట్స్ అండ్ 15 మినిట్స్ స్టాక్స్లో ఎక్కడైనా మీకు పనిచేస్తుంది. ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేసి దీన్ని ఎలా ట్రేడ్ చేయాలనేది చూద్దాం. దీనికి మీరు కావాలంటే ఇంకా అడిషనల్గా మ్యాగ్డీ అండ్ RSA వీడియో కూడా చెప్పాను కదా, 21 EMA తోటి నా బెస్ట్ సెటప్ ఇప్పటికీ నేను ఎప్పుడు చెప్పుకున్నా ఎవర్ గ్రీన్ 21 EMA. అది మీకు ట్రెండ్ని మంచిగా ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. ఎనీ టైం ఫ్రేమ్లో, ఈవెన్ డే టైం ఫ్రేమ్లో అయినా రెగ్యులర్లో అయినా అలా పనిచేస్తుంటుంది. ఓకే, ఇప్పుడు ఇందులో ఉన్న సీక్రెట్ ఏంటి, MA రిబ్బన్లో వెయిటెడ్ చెప్పుకున్నాం, EMA చెప్పుకున్నాం, అండ్ వాల్యూమ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ గురించి కూడా చెప్పుకున్నాం కదా. ఇక్కడే మీరు గమనించారంటే SMMA అండ్ RMA ఉంది, రన్నింగ్ మూవింగ్ యావరేజ్ అన్నట్టు. ఇది RMA అంటే రన్నింగ్ మూవింగ్ యావరేజ్ అనే ఉంది, గూగుల్లో కొట్టి చూడండి. SMA అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇది అనుకుంటా. సో రన్నింగ్ మూవింగ్ యావరేజ్ RMA, ఇది కూడా 50 పెట్టాను. ఇప్పుడు ఇవి అవసరం లేదు, ఇవి క్లోజ్ చేశాను. ఓకే, కానీ ఇది బ్రోకర్ యాప్లో మనకు బ్రోకర్ దానిలో వస్తుందో లేదో, ట్రేడింగ్ వ్యూలో మాత్రం ఈ MA రిబ్బన్ ఉంది కదా ఇండికేటర్, ఆ ఇండికేటర్లో ఈ మూవింగ్ యావరేజెస్ అన్నీ ఉంటాయి కదా. ఒకసారి పెట్టుకొని చూడండి, ఇలా చూడండి. 15 మినిట్స్లో అయితే మీరు 50 మినిట్స్లో ట్రేడ్ చేయాలనుకుంటే ఈ 15 ఇది ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అదే 15 మినిట్స్ క్యాండిల్ కింద వేసుకొని ఆ 15 మినిట్స్కే మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఈ 15 మినిట్స్కి ఇలా 15 మినిట్స్కి ఇది బ్రేక్ ఇచ్చింది, ఈ 15 మినిట్స్ కింద దీని కింద మన స్టాప్ లాస్. కానీ నెక్స్ట్ డే కాబట్టి ఒక రీటెస్ట్ అయిన తర్వాతను లేకపోతే దీనిపైన క్లోజ్ అయిన తర్వాతను మీరు ఎంట్రీ తీసుకున్నారనుకున్నాం. ఇక్కడ చూడండి, ఇది 15 మినిట్స్, ఈ 15 మినిట్స్ బ్రేక్ అయింది, దీనిపైన మన స్టాప్ లాస్, దీని కింద ఎంట్రీ. ఈ వీక్ క్యాండిల్ ఉంది కదా, దాని కింద మనం ఎంట్రీ, దీనిపైన మన స్టాప్ లాస్. ఇక్కడ చూసారంటే మళ్ళీ కిందికి వచ్చింది, ఎక్కడ బ్రేక్ 1:1 అలా ప్లాన్ చేసుకోండి. ఇది టచ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది, ఇది బ్రేక్ ఇవ్వకుండా ఇది కిందికి ఫాల్ అయిపోయింది. సో ఇక్కడ మన స్టాప్ లాస్, ఇటు ఎంట్రీ. ఇక్కడ చూడండి, ఇది బ్రేక్ అయింది, దీనిపైన ఎంట్రీ, కింద మన స్టాప్ లాస్. ఇలా మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఆ మూవింగ్ యావరేజ్కును ఈ మూవింగ్ యావరేజ్కి ఎంత డిఫరెన్స్ ఉంది, ఎలా ఉంది, ఈ ట్రేడ్లో మన సక్సెస్ వస్తుందా లేదా.
ఇంకొక విషయం, మీరు ప్రైస్ యాక్షన్ ఈ మూవింగ్ యావరేజ్ నమ్ముకుంటామా, మూవింగ్ యావరేజ్ తో ట్రేడ్ చేస్తారంటే, మరి మూవింగ్ యావరేజ్ కి ఎందుకు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటున్నాయి? ఇక్కడ చూడండి, మూవింగ్ యావరేజ్ కి ఎగ్జాక్ట్లీ ఎందుకు ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా వాడుకున్నది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఓకే, మీకు ప్రైస్ యాక్షన్ తెలుసు, ప్రైస్ యాక్షన్ ప్రకారమే వెళ్ళండి. ఓకే, ప్రైస్ యాక్షన్ ప్రకారమే వెళ్ళండి, కానీ దీన్ని ఒక సపోర్ట్ వేగా తీసుకోండి. మీ డైరెక్షన్ రాంగ్ ఉందా, రైట్ ఉందా, మీరు ఎంట్రీ తీసుకున్నప్పుడు రాంగ్ ఉందా, రైట్ ఉందా, అలా చూసుకోండి. ఇంకా నేను చాలా స్ట్రాటజీ చెప్తున్నాను కదా, అందులో ఇది ఒక డిఫరెంట్, ఇది కూడా మీకు బాగా వర్క్ అవుతుంది. లైక్ హల్ ఎలానో ఇది కూడా ఒక స్పెషల్ స్ట్రాటజీయే. మీకు హల్ ఎలా వర్క్ అవుతుందో, హల్లో కూడా మీకు ఒకటి చెప్పాను కదా, ఎవ్రీ టైం క్రాస్ అయినప్పుడు 50 పాయింట్స్ అన్నాను కదా, 14 అబోవ్ ఉన్నా అని, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నా కూడా ఇస్తుంది. అది స్పాట్ ప్రకారం 50 పాయింట్స్ కాదు, స్పాట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మన టార్గెట్ ప్రీమియంలో 50 పాయింట్స్, మినిమం 50 పాయింట్స్ తీసుకోవాలి. 20 to 30 పాయింట్స్ స్టాప్ లాస్, 50 పాయింట్స్ అనేది టార్గెట్. అలా చూసుకొని హల్ మూవింగ్ యావరేజ్ని వాడండి. ఇది వచ్చేసి మీకు ఇంకా 1:1, 1:2 మీరు అలా ప్లాన్ చేసుకుంటూ ఇందులో ఉన్న 5 minutes అండ్ 15 minutesలో మీరు ఇంట్రాడే కోసం ఇది చూసారా, ఇప్పుడు 15 minutesలో ఉంది. 15 minutesలో మీకు అప్మో ఉంది. సో ఇక్కడ మీకు ట్రేడ్ తీసుకోవాలంటే ఎక్కడ దొరుకుతుంది? అదే 5 minutesలోకి వచ్చారనుకోండి, మీకు అది అప్మూలో ఉంది. 5 minutesకి వచ్చారు, 5 minutesకి వచ్చినాక డైరెక్ట్గా ఫాల్ అయింది. ఇక్కడ ఏదో మీరు స్ట్రాటజీ వాడుకున్నారు, అయిపోయింది. కానీ మీకు వెయిట్ చేశారు, ఒక ఎంట్రీ దొరకాలి. ఇది చూడండి, ఎన్నిసార్లు వచ్చినా ఇది బ్రేక్ చేయలేకపోయింది. ఈ క్యాండిల్స్ చూసారా, ఈ క్యాండిల్ ఇది ఎక్కడ కూడా ఈ మూవింగ్ యావరేజ్ అనేది వదిలిపెట్టలేదు. ఈ క్యాండిల్ పైన మీరు ఎంట్రీ తీసుకుంటారు, దాని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు, అంతే. ఈ క్యాండిల్ ఉంది, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకున్నారంటే ఇక్కడ 1:1 వచ్చిందా, దీని పైన తీసుకున్నారు అనుకున్నాం, ఇది క్లోజింగ్ అయిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకున్నారు, దీని కింద మన స్టాప్ లాస్ ఇక్కడ ఎంత, ఓకే 1:1, 47 పాయింట్స్. అంటే మనకు ఇందులో ప్రీమియంలో ఎంత వస్తుంది, 20-30 పాయింట్స్. ఓకే, ఇలా మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేశారు, ఇది బ్రేక్ ఇవ్వగానే, ఇది బ్రేక్ ఇచ్చింది, ఇది బ్రేక్ ఇవ్వగానే ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటారు. స్టాప్ లాస్ ఏంది, ప్రీవియస్ స్వింగ్. ప్రీవియస్ స్వింగ్లో పెట్టుకున్నారు. అంటే మీరు మూవింగ్ యావరేజ్కి వచ్చినప్పుడే సిఈపి యాడ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, అక్కడ మీకు ఈజీ ఉంటుంది. ఇక్కడ ఎంత వచ్చింది, 1:2 వచ్చింది. కానీ ఈరోజు మేము లైవ్లో ఉన్నాం కాబట్టి ఆ మార్కెట్లో ఇది అంత ప్రీమియం అంత మూవ్ అవ్వలేదు విక్స్ తక్కువ ఉన్నప్పుడు. కానీ చూడండి, వర్క్ అవుతుంది. వర్క్ అవుతేనే నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, కిందికి వచ్చింది, మరి సడన్గా స్పైక్ వచ్చేసింది. కానీ ఇక్కడ అనేది స్టాప్ లాస్ అనేది ఇట్ అయిపోయింది. కానీ ఇది పైకి తీసుకోవాలన్నా ఇది 330 మూవ్మెంట్ కాబట్టి నో ఎంట్రీ. కానీ ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నా ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయింది, మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడేమైతే మీకు మార్నింగే ఎంట్రీ దొరికింది. దీనిపైన మీ స్టాప్ లాస్ కిందికి, ఇంకా టార్గెట్ అనేది పెట్టుకొని ఇట్లా 1:1 అలా చూసుకోండి. మినిమం 1:1 వచ్చేలాగా మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకొని తీసుకోండి. ఇది బ్యాక్ టెస్ట్ చేశాను కాబట్టే మీ ముందుకు తీసుకొస్తున్నా. మీరు కూడా టెస్ట్ చేసుకొని చూడండి ప్రతి ఒక్కటి. అంటే ఇప్పుడు ఇన్ని స్ట్రాటజీస్ నేనే 10-15 చెప్పాను కదా, అన్నీ చూస్తూ మీరు ఇంకో ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటారు. అలా కాదు, ఒకటి పెట్టుకుంటే అది కంప్లీట్గా మీకు వర్క్ అవుతుందా లేదా దాని మీద పూర్తి అవగాహన ఉంటేనే అది కంటిన్యూ వాడండి. లేకపోతే ఇందులోనే చూడండి, మీకు అన్నీ ఒకే అందులో అన్నీ కనబడుతున్నాయి కదా. మీరు ఏదైనా 50 వాడుతున్నారు, వెయిటెడ్ వాడుతున్నారు, లేకపోతే ఇది వాడుతున్నారు, ఏదైనా వాడుతున్నారు అనుకోండి, చూసుకోండి. దీనికి ఈ స్ట్రాటజీ వాడినప్పుడు ఇది సక్సెస్. మరి ఇది ఇక్కడ ఇచ్చింది, కానీ ఇది ముందుగానే ఇచ్చింది కదా, వెయిటెడ్ ముందుగానే ఇచ్చింది. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఇచ్చింది, ఈ 3 కలిపి ఒకసారి ఇచ్చింది. అలా ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్. కానీ ఇప్పుడు ఇది వాడుతున్నప్పుడు ఎన్ని స్టాప్ లాస్ వచ్చినాయి, ఇది వాడుతున్నప్పుడు ఎంత ఈజీగా ఎంట్రీ దొరికింది, ఇది వాడుతున్నప్పుడు ఎంత ఎంట్రీ దొరికింది, అలా కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా, ఇట్స్ డిపెండ్. మార్కెట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మూవ్మెంట్ జరుగుతుంది కాబట్టి అలా మనం ట్రేడ్ ప్లాన్ చేస్తూ చేయాలి. అండ్ ఇలాగే మీకు మంచి స్ట్రాటజీస్ చెప్పాలి, స్ట్రాటజీ నేర్చుకోవాలి, మేము చూడాలి అనుకుంటే ప్లీజ్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ అవుతారో అప్పుడు మీకు ఖచ్చితంగా ఒక సూపర్ స్ట్రాటజీస్ 2-3 ఖచ్చితంగా చెప్తాను. అందులో ఒకటి మాత్రం ది బెస్ట్ స్ట్రాటజీ మీకు చెప్తాను. థ్యాంక్ యూ, బాయ్.